బీజేపీ నేత మాధవీలత గారు మీకు గుర్తున్నారండి? మాధవీలత గారు మీకు బాగా గుర్తు చేయాలంటే కనుక ఇలా వాయిస్తూ ఏమంటారు అట్లని, కంజర్లు కాదు అవి వాయిస్తూ జగన్ గారి గురించి అసలు బృందాన్ని వేసుకుని వచ్చి జగన్ గారిని నానా దారుణంగా మాట్లాడారు. ఎందు గురించి అంటే లడ్డు వ్యవహారం మీద. జగన్ గారే కల్పించారు లడ్డూలో కల్తీ నెయ్యి, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, ఆ కొవ్వు, ఈ కొవ్వు, నా కొవ్వు, నీ కొవ్వు అని మొత్తం మ్యాక్సిమం చాలా అయితే కనుక అసలు నానా రచ్చ అసలు మామూలు కాదు. ఇక ఎలాంటి బీభత్స సృష్టించేశారు. ఇక ఏంటి ఎలా తిట్టారంటే అలా తిట్టింది ఆవిడ. మీకు బాగా గుర్తుంటుంది, ఇప్పుడు గుర్తుకొచ్చుంటుంది మాధవీలత గారు. కాబట్టి ఆవిడ రీసెంట్గా ఆవిడ ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎందుకంటే చెప్పుకోవాల్సి వచ్చిందండి ఈ విషయాలు, ఆవిడ గుర్తు చేయడం కోసం చెప్పానండి. ఎందుకు ఆవిడ వీడియో ఒకటి వైరల్ అవుతుంది ఏంటంటే, ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని మహిళల ప్రార్థన చేసుకున్నారు కొంతమంది మహిళలు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక రూమ్లో ఎలాగా నమాజ్ చేసుకున్నారు సైలెంట్గానే. వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండానే చేసుకున్నారు వాళ్ళు వాస్తవంగా. కానీ వాళ్ళు చేసుకుంటున్న ప్లేసులోకి ఈ మాధవీలత గారు ఇలా కెమెరా పట్టుకునేయండి. అంటే వాళ్ళని విమర్శించాలని కాదు, అలాగే మాధవీలత గారిని విమర్శించాలని కాదు, కానీ దాంట్లో ఉన్న తప్పేంటనేది ఒకసారి ఆలోచించాలి. నేను ఇది కెమెరా పట్టుకుని వెళ్ళి ఏంటి ఆ రూమ్లోకి వెళ్ళి ముస్లిం మహిళలు నమాజ్ చదువుతుండగా, లోపల వాళ్ళు నమాజ్ చదువుకుంటుండగా బిగ్గరగా అంటే చాలా గట్టిగా దుర్గస్తుతి పఠించడం మొదలుపెట్టారు. నేను అడిగితేనండి, నేను మతాలకి కులాలకి అతీతంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటాను. నేను ఎలా అంటే, ఇప్పుడు ఎక్కడో తిరుపతి ఉంది, తిరుపతిలో అన్యమత ప్రచారం నిషిద్ధం, అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడం ఏంటి తప్పని అంటాను నేను. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు నమాజ్ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళే మీరు ఈవిడ చెయ్యాలా నాకు తెలియకూడదును అంటే ఏంటిది? రెచ్చగొట్టే విధానం కదా నన్ను అడిగితే కనుక. కాబట్టి అది తప్పేగా. నిన్ను ఇబ్బంది పెట్టుంటే కనుక, నిన్ను ఇబ్బంది పెట్టుంటే కనుక, నిన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఏమైనా జరుగుంటే కనుక అది తప్పు. కానీ ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? కాబట్టి అంటే ముస్లిం మహిళలేమో వాళ్ళు సైలెంట్గా నమాజ్ చదువుకున్నారు, ఇది యథార్థం. ఎందుకంటే ఆ వీడియోలో చూస్తారు దాన్ని బట్టి. అక్కడికి వెళ్ళి ఏదో హల్చల్ చేయాలని, ఏదో రాద్ధాంతం చేయాలని, ఏదో అంటే ఏమనుకోవాలి నాకు అర్థం కాలేదు ఇంకా. కాబట్టి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారిందండి. అంటే ఏమిరా సింగిల్ స్టేట్మెంట్, ఉద్దేశపూర్వకంగానే మాధవీలత గారు ఇలా చేసిందని నేనంటాం కాదు, మొత్తం సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ మాట్లాడుతున్న మాట. ఏంటి మాధవీలత గారు కావాలనే లోపలికి వెళ్ళి కెమెరా పట్టుకుని వెళ్ళి వాళ్ళు నమాజ్ చదువుకుండగా వాళ్ళ పక్కకి వెళ్ళి ఏంటి దుర్గస్తుతి చేయడం, పాటలు పాడటం, కీర్తనలు చెప్పడం, అంటే కావాలని చేస్తున్నట్టుగా అనిపించింది చూసిన వాళ్ళందరూ కూడా. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో పెడతాను, నేను మాట్లాడటం ముగించిన తర్వాత ఆ వీడియో పెడతాను. ఆ వీడియో చూసి మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకేనా? చూస్తున్న మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి చేరాలి కదా. థ్యాంక్ యూ. स्वस्ति विरति दुर्गाणि विश्वा बहुलानभुर्वी भवातोगायतनयाय संयोः विश्वाणि नो दुर्गता जातवेदः सिन्धुर्ननापादुरितादिपर्षि अग्ने अग्निवन्मनसा गृणनो अस्माकं भोज्यनिटाटनूनाम् वृतनाजिलपुंसकमालमुग्रमग्निकुङ्कुमेव परमांसदस्तात् सनः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो हरिदुरितात्यग्निः